మనకి మన జీవితానికి విలువనిచ్చే వాళ్ళతోటే స్నేహం చేద్దాం. మన జీవితానికి విలువనిచ్చే వాళ్ళనే కలుద్దాం. మనకి ఇష్టం లేని పనుల్ని మన చేత బలవంతంగా చేయించే స్నేహితులకి దూరంగా ఉందాం. అప్పుడే మనం హ్యాపీగా ఉండగలం. నమస్కారం, నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. నవాబ్స్ కిచెన్లో ఈరోజు స్పెషల్గా మీకోసం 35 kgs ట్యూనా ఫిష్ బిర్యానీ చేసి చూపించబోతున్నాం. పదండి. మన తెలుగు వ్యూవర్స్ కోసం, పర్టికులర్గా మీకోసమే ఈరోజు మేము ట్యూనా ఫిష్ బిర్యానీ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ ఒకవైపు అయితే ట్యూనా ఫిష్ కటింగ్ జరుగుతుంది, దాంతోపాటు కటింగ్ అయ్యేంతలోపు కొన్ని మసాలాలు ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ ఆనియన్స్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ ఈ మూడు మిక్స్ చేసేసి మనం ఒక ఫైన్ పేస్ట్ చేద్దాం. దీంతోపాటు యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గానే చేస్తూ ఉంటాం. ఇది పేస్ట్ అవగానే మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ట్యూనా ఫిష్ యాక్చువల్గా మీట్ వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటుంది. మన నార్మల్ మీట్ లాగా కాకుండా లేయర్డ్గా ఉంటుంది. ప్రతి లేయర్ని జాగ్రత్తగా కట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా కట్ చేయాల్సి ఉంటుంది. ఇదే ఫిష్ని మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసాము. ఈ పీసెస్ని యాక్చువల్గా మనం బిర్యానీ ప్రాసెస్ కోసం మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఉంది. మ్యారినేట్ చేయడానికి పర్ఫెక్ట్గా వాష్ చేసి పెట్టిన ఇదే ట్యూనా ఫిష్ మీట్లో మనం ఫస్ట్ కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. కారం, ఉప్పుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి, దాంతోపాటు ధనియాల పొడి కూడా యాడ్ చేద్దాం. ట్యూనా ఫిష్ పీసెస్లో మంచి రుచి తీసుకురావడానికి డ్రై మ్యాంగో పౌడర్ యాడ్ చేద్దాం. అన్ని మసాలాలు యాడ్ చేశాక ఫైనల్గా దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ట్యూనా ఫిష్ పీసెస్ అన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం బిర్యానీ ప్రాసెస్ కోసం బిర్యానీ రైస్ ఏదైతే ఉందో అది బాయిల్ చేయడం కోసం పక్కన ఒక
దబరా కూడా పెట్టాం. దాంతోపాటు నెక్స్ట్ మనం బిర్యానీకి కావాల్సిన పేస్ట్ ఏదైతే మసాలా పేస్ట్ అవసరమో ఆ ప్రాసెస్ చూద్దాం. బౌల్ కూడా వేడైపోయింది, దీంట్లోనే ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ వేడవగానే ఏవైతే మనం ముందే కట్ చేసి పెట్టుకున్న స్లైస్డ్ ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ షేడ్లోకి రాగానే ముందే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు ఆ పేస్ట్ని దీంట్లోకి వాడేద్దాం. గ్రీన్ చిల్లీ పేస్ట్ని 5 minutes దాకా ఆయిల్లో చక్కగా వేగాక దీంట్లోనే మనం చాప్ చేసిన టమాటోస్ యాడ్ చేద్దాం. టమాటోలు చక్కగా ఉడికిన తర్వాత దీంట్లోనే మనం కారప్పొడితో పాటు పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసేద్దాం. ట్యూనా బిర్యానీ ప్రాసెస్లో ఆ బిర్యానీ పేస్ట్ ఏదైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నామో దాంట్లో పర్ఫెక్ట్ ఫ్లేవర్ తీసుకురావడానికి షాహీ బిర్యానీ మసాలా యాడ్ చేద్దాం. ఈ మసాలాలతో పాటు ఫైన్గా చాప్ చేసిన మింట్, కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేద్దాం. బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్న ఇదే మసాలా చక్కగా ఉడుకుతున్న టైంలోనే మనం ఏదైతే రైస్ బాయిల్ చేయడానికి వాటర్ అన్ని మసాలాలు యాడ్ చేసి ఏదైతే బాయిల్ చేస్తున్నామో అదే వాటర్ని దీంట్లో యాడ్ చేద్దాం. మంచి సువాసనతో పాటు మంచి టేస్ట్ కూడా ఉంటుంది. బిర్యానీకి కావాల్సిన మసాలా పేస్ట్ ప్రాసెస్ అయితే అయిపోయింది, పర్ఫెక్ట్గా ప్రిపేర్ కూడా అయిపోయింది. రైస్ యాడ్ చేయడం కోసం దీన్ని వేరే పాత్రలోకి తీసుకొని పెడదాం. రైస్ బాయిల్ అయ్యాక యాక్చువల్గా మేము లేయర్ వైజ్ వేసాము. ఫస్ట్ రైస్, దాని తర్వాత మసాలా పేస్ట్, దాని తర్వాత ఫ్రైడ్ ట్యూనా ఫిష్ పీసెస్ వేసాము. ఇలా లేయర్ వైజ్ 2-3 లేయర్స్ వేసాక పైనుంచి మళ్ళీ రైస్ పైన గార్నిష్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసాము. ఇలాగే ఒక 20 నిమిషాల వరకు సిమ్ మీద అంటే కొంచెం తక్కువ ఫ్లేమ్లో దీన్ని వండాక ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాము. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. నవాబ్స్ కిచెన్లో ఈరోజు ట్యూనా ఫిష్ బిర్యానీ నిజంగా అద్భుతంగా ఉంది. సీరియస్గా అసలు చూస్తేనే మనకి తినాలి, ఎప్పుడెప్పుడు తినాలి అంత నోరు ఊరుతుంది. వెంటనే ఈ వేడివేడి బిర్యానీని మనం నీడీ పీపుల్ దగ్గరికి వెళ్దాం, ఆ పిల్లలకి పెద్దలకి కడుపు నిండా అన్నం పెడదాం.